హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్స్. సో దాని గురించి చేయండి, సో దానిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పుకుందాము అని. సో అందుకోసమే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేసుకుందాము. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ లింక్ అనేది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ మీరు మీకు కావాల్సిన డేటాని పొందొచ్చు. అండ్ ఈ వీడియోస్ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ అందులో దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ బేసిక్స్. సో ఆ బేసిక్స్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ బాడీస్. సో ఏదైనా ఒక బాడీస్ మీద ఫోర్సెస్ యాక్ట్ అయితే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేదే, స్టడీ చేసేదే ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది మెయిన్గా టూ క్లాసిఫికేషన్స్, టూ స్టడీస్. ఒకటి స్టాటిక్స్, రెండోది డైనమిక్స్. సో స్టాటిక్స్ అంటే మనకు తెలుసు, స్టాటిక్ కండిషన్ అంటే రెస్ట్ కండిషన్. బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. సో బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దానిపైన ఫోర్సెస్ పడితే అప్పుడు ఆ స్టడీని మనం స్టాటిక్స్ అంటాం. డైనమిక్స్, సో డైనమిక్స్ అంటే బాడీ ఇన్ మోషన్. సో ఆ బాడీ ఏదైతే ఉందో అది మోషన్లో ఉన్నప్పుడు, లేదా రొటేషన్ కానీ లేదా వేరే యాక్షన్లో ఉన్నప్పుడు, మోషన్లో ఉన్నప్పుడు దానిపైన ఫోర్సెస్ పడితే సో అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేదే డైనమిక్స్. సో ఈ డైనమిక్స్ ఫర్దర్గా టూ టైప్స్, కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్. సో వీటి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఈ స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ గురించి మనం డెఫినేషన్ చూసుకుంటే, స్టాటిక్ ఈజ్ ది బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్సెస్. సో అది దేంతో డీల్ చేస్తుంది అంటే ఫోర్సెస్ ఏవైతే బాడీ మీద యాక్ట్ అవుతున్నాయో దాంతో డీల్ చేస్తుంది. ఎక్కడ? ఆన్ బాడీస్ దట్ ఆర్ ఎట్ రెస్ట్. ఆ బాడీస్ రెస్ట్లో ఉన్నప్పుడు, ఆ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అని చెప్పేదే స్టాటిక్స్. డైనమిక్స్ అంటే డైనమిక్స్ డీల్స్ విత్ ది బాడీస్ ఇన్ మోషన్. సో బాడీస్ మోషన్లో ఉన్నప్పుడు ఈ డైనమిక్స్ అనేవి మనకి ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది చెప్తుంది. ద డైనమిక్స్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్. ఓకే, సో కైనమాటిక్స్ అంటే ఏంటి? కైనమాటిక్ ఈజ్ ది స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీస్ వితౌట్ రిఫరెన్స్ టు ది మాస్ ఆఫ్ ది బాడీ ఫోర్సెస్ కాజింగ్ ది మోషన్. సో ఆ ఏదైతే స్టడీ ఉందో అంటే కైనమాటిక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ డైనమిక్స్ కదా. సో అక్కడ ఏంటి అంటే ఆ బాడీ మీద, అంటే మోషన్లో ఉన్న బాడీ మీద ఫోర్సెస్ పడతాయి కదా. సో దాని యొక్క వెయిట్ ఏదైతే ఉందో, మాస్, దాన్ని కన్సిడర్ చేయకుండా మనం స్టడీ చేస్తే దాన్ని మనం కైనమాటిక్స్ అంటాం. అదే కైనెటిక్స్ అంటే కైనెటిక్స్ డీల్స్ విత్ ది మోషన్ ఆఫ్ ది బాడీస్. సో అది ఆ మాస్ని అనేది కన్సిడర్ చేస్తుంది, మాస్ని అంటే ఫోర్సెస్ని. ఇక్కడ మాస్ని ఫోర్సెస్ని కన్సిడర్ చేయదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఈ ఫోర్సెస్ని కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మెయిన్గా స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. సారీ, సో వాట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, వాట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీస్? ఓకే, స్కేలార్ quantities are those quantities which possess only magnitude. ఓకే, అంటే ఏదైనా ఒక ఫోర్స్ ఉన్నప్పుడు, ఓకే, దాని యొక్క క్వాంటిటీస్ మనం చెప్పినప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చెప్తే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ అంటే ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, మాస్ ఎంత వెయిట్, వాల్యూమ్ సో ఎంత ఉంది,
వర్క్, సో ఎంత చేసాము, ఇదంతా కూడా మ్యాగ్నిట్యూడ్ అనమాట. అంటే ఓన్లీ మనం క్వాంటిటీ ఒకటి మెన్షన్ చేస్తాము, దాన్నే మనం స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. సపోజ్ ఒక ఫోర్స్ ఉంది, అది ఎన్ని న్యూటన్స్ ఆ బాడీ మీద యాక్ట్ అవుతుందో మనం చెప్తే ఓకే, దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. వెక్టార్ క్వాంటిటీస్ అంటే వెక్టార్ క్వాంటిటీస్ విచ్ పాసెస్ బోత్ ది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఇది ఏం చెప్తుంది అంటే ఎంత వెయిట్, ఎంత ఫోర్స్ దాని మీద పడుతుంది అండ్ ఏ డైరెక్షన్లో పడుతుంది అనేది కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. వెక్టార్ క్వాంటిటీస్ సచ్ యాస్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్ అండ్ మొమెంటమ్. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ స్కేలార్ క్వాంటిటీస్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. ఓకే, సో ఫోర్స్ అంటే ఏంటి? సో మనం ఇప్పటివరకు ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ ఏజెన్సీ విచ్ చేంజ్ ఆర్ టెండెన్స్ టు చేంజ్. సో అది ఏం చేస్తుంది? ఫోర్స్ అనేది ఒక ఏజెన్సీ, అది ఏం చేస్తుంది అంటే చేంజ్ చేస్తుంది లేదా చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దేని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే ద పొజిషన్ ఆఫ్ ది రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. అంటే ఒక రెస్ట్లో ఉన్న బాడీని కానీ లేదా ఒక మోషన్లో ఉన్న బాడీని కానీ ఆఫ్ ఎ బాడీ అపాన్ విచ్ ఇట్ యాక్ట్స్. సో ఆ మోషన్లో ఉన్న బాడీ మీద కానీ లేదా ఆ రెస్ట్లో ఉన్న బాడీని కానీ దానిపైన ఇది చేంజ్ చేయడానికి లేదా ఏదైనా స్మాల్ చేంజ్ జరగడానికి ఇది కాజ్ అవుతుంది, దాన్నే మనం ఫోర్స్ అన్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక వెయిట్ ఉంది, ఓకే, ఇది రెస్ట్లో ఉంది, మనం ఒక పుషింగ్ అనేది ఇస్తున్నాము. సో అంటే ఏంటి? దాని మీద ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము. అప్పటి వరకు అది రెస్ట్లో ఉన్నది, ఎప్పుడైతే మనం పుష్ ఇచ్చామో అది జరుగుతుంది, ఓకే, దాన్నే మనం ఫోర్స్ అన్నాం. అదే మనం పుల్ చేసినాక సరే, సో అది కూడా ఫోర్సే అవుతుంది. ఓకే, సో ఇది ఫోర్స్. ఓకే, సో స్పెసిఫికేషన్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ని మనం ఎలా స్పెసిఫై చేస్తాము అంటే మెయిన్గా మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్, నేచర్. ఓకే, సో ఈ విధంగా మనం ఫోర్స్ని ఎలాబరేట్ చేస్తాం, స్పెసిఫై చేస్తాము. మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఎంత యాక్ట్ అవుతుంది, సపోజ్ 9 న్యూటన్సా 10 న్యూటన్సా, సో ఎంత వెయిట్ దాని మీద యాక్ట్ అవుతుంది లేకపోతే, సో దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం, క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్. రెండోది డైరెక్షన్. సో ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 10 న్యూటన్స్ మనం ఇలా హారిజెంటల్గా దీన్ని పుల్ చేస్తున్నాము, అదే ఎక్కడ చూసినట్లయితే ఈ డైరెక్షన్లో మనం పుల్ చేస్తున్నాము, అంటే ఏ డైరెక్షన్ ఉంది అనేది మనం చెప్తాము. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడ ఆ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, ఎక్కడ యాక్ట్ అవుతుందా, ఎక్కడ యాక్ట్ అవుతుందా, ఈ పైన యాక్ట్ అవుతుందా, ఇటువైపు యాక్ట్ అవుతుందా. నెక్స్ట్ నేచర్. సో నేచర్ అంటే ఎలా మనం దాన్ని పుల్ చేస్తున్నాము, ఫోర్స్ అప్లై చేస్తున్నాము, అంటే పుల్ చేస్తున్నామా లేదా పుష్ చేస్తున్నామా, సో అది ఆ నేచర్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఫోర్స్ని మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సో ఈ ఫోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక డిఫరెంట్ క్లాసిఫికేషన్లో ఉంటాయి. అవి ఏంటి అంటే వెన్ సెవరల్ ఫోర్సెస్ ఆర్ యాక్ట్ సైమల్టేనియస్లీ. అంటే ఒక బాడీ ఉన్నప్పుడు దానిపైన ఒకే ఫోర్స్ పడాలనే రూల్ ఏం లేదు. సో దానిపైన డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి పడతాయి. అలాంటప్పుడు మనం ఎలా స్పెసిఫై చేస్తాము, ఎలా కన్సిడర్ చేస్తాము అంటే అపాన్ ఏ బాడీ దే ఆర్ సెడ్ టు ఏ కాన్స్టిట్యూయెంట్స్ టు సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే మెయిన్గా 2 టైప్స్, కో ప్లానర్ ఫోర్సెస్, నాన్ కో ప్లానర్ ఫోర్సెస్. కో ప్లానర్ ఫోర్సెస్ అంటే ఫోర్సెస్ అన్నీ కూడా ఒక రీజియన్లోనే ఉంటాయి.
నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఒక రీజియన్లో ఉండవు. ఓకే, సో ఈ కోప్లానర్ ఫోర్సెస్ మళ్ళీ కొలీనియర్, కంకరెంట్, ప్యారలల్, నాన్ కంకరెంట్. సో వీటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నాన్ కోప్లానర్ మాత్రం సేమ్ ఒకటే ఉంటుంది. మళ్ళీ ప్యారలల్లో లైక్ ప్యారలల్ ఫోర్సెస్, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. ఓకే, వీటి గురించి చిన్న బ్రీఫ్గా చూద్దాం. ఓకే, కోప్లానర్ సిస్టమ్ మనం చూస్తే మనం ఏమనుకున్నాము, ఫోర్సెస్ ఉంటాయి కానీ ఒకే రీజన్లో ఉంటాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందులో కంకరెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఒకే పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి. ఒకే రీజియన్లో ఉంది, ఒకే పాయింట్, సింగిల్ పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్తున్నాయి. అదే ప్యారలల్ ఫోర్సెస్ అయితే ప్యారలల్గా ఉంటున్నాయి ఆ ఫోర్సెస్, కానీ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, యాక్ట్ అవుతున్నాయి ఆ బాడీ మీద. నాన్ కంకరెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్స్, సో ఇవి ప్యారలల్గా లేవు అండ్ సేమ్ డైరెక్షన్లో లేవు. ఓకే, నెక్స్ట్ కోలీనియర్ ఫోర్సెస్ అంటే సింగిల్ పాయింట్లోనే యాక్ట్ అవుతున్నాయి కానీ డిఫరెంట్ డైరెక్షన్లో, అంటే సేమ్ పాయింట్లో ఇటువైపు ఒక ఫోర్సు ఇటువైపు ఒక ఫోర్సు వెళ్తున్నాయి. వీటిని కోప్లానర్ సిస్టమ్స్ అన్నాము. అంటే ఒకే ప్లేన్లో ఒకే రీజియన్లో ఈ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. అలా కాకుండా నాన్ కోప్లానర్ అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ రీజియన్లో అవి యాక్ట్ అవుతూ ఉంటే దాన్ని మనం నాన్ కోప్లానర్ అన్నాము. సో ఇక్కడ చూసాం కదా, సో ఇక్కడ ఇదొక రీజియన్ F1, F2, F3, సో ఇవన్నీ కూడా ఒక దగ్గర యాక్ట్ అవుతున్నాయి. దీన్ని మనం నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటాము. ఇక్కడ చూసాం కదా, సో ఇది కూడా ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇటువైపు, ఈ పాయింట్ నుంచి ఇటువైపు. ఓకే, ఈ ప్యారలల్ ఫోర్స్ కూడా సేమ్, ఈ రీజియన్లో ఒకటి ఉంది, ఈ రీజియన్లో ఇక్కడ 2 ఇక్కడ 1 ఉన్నాయి. అలాగే ఇక్కడ సింగిల్ పాయింట్లో డిఫరెంట్ రీజన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాన్ కోప్లానర్ సిస్టమ్స్ ఫోర్సెస్ అనమాట. సో ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క బేసిక్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్రతి వీడియో చూడండి అండ్ వీడియో కింద కామెంట్లో లైక్లు చేయండి. సో మీరు కామెంట్లో లైక్లు చేయడం వల్ల మాకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. సో మా వీడియో ఎలా ఉంది, ఎంతవరకు రీచ్ అయింది అనేది. అండ్ అదేవిధంగా ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్ ఉంది. సో అందులో కూడా జాయిన్ అవ్వండి. మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్స్ని. ఇప్పటికే మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. సో ఇంకా మా వీడియోస్ యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.